ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలో విజృంభిస్తున్న కొత్త వ్యాధి, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఏడాది బర్డ్ ఫ్లూ లక్షణాలు పలు రాష్ట్రాల్లో బయటపడింది. ఇప్పటివరకు 4 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు అయితే అధికారులు అయితే గుర్తించారు. ఈ ఏపీలోని నెల్లూరులో కూడా అనగా మన తెలంగాణ రాష్ట్రానికి దగ్గర బర్డ్ ఫ్లూతో పోల్ట్రీలో మరణాలు అయితే సంభవించాయి. అనగా రాష్ట్రంలోని నాగపూర్, కేరళలో అలబ్జుప్ అనగా కొట్టాయం, జార్ఖండ్లోని రాంచీ ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే వివరించింది. ఈ నేపథ్యంలోనే పౌల్ట్రీలు, ఇతర పక్షులకు సంబంధించిన అసాధారణ రవాణా సంభవిస్తే అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తుంది. ఇక పౌల్ట్రీలో ఇతర పక్షులు అసాధారణంగా చనిపోతే వెంటనే పశుసంవర్ధక శాఖ తెలపాలని అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే తెలిపిందనమాట. బర్డ్ ఫ్లూ గురించి మనందరికీ తెలిసిందే. గతంలో కూడా ఈ వైరస్ అయితే పక్షుల నుంచి మానవులకు సోకింది. అనగా ఈ పలువురు దీనివల్ల తీవ్ర అస్వస్థతకు గురైతే మరికొందరికి ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక పౌల్ట్రీలో కోళ్ళు అయితే కొన్ని వందల వేల నుంచి చనిపోయి దాంతో పౌల్ట్రీ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే పక్షుల నుంచి అత్యంత వేగంగా బర్డ్ ఫ్లూ మానవులకు సోకుతుందని సైంటిస్టులు అనగా చెప్తున్నారు. ఈ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు ముందుగానే తీసుకోవడం మంచిదని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. యాంటీ వైరల్ ఔషధాలు, ఇక PPE కిట్లు కావచ్చు, మాస్కులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్ఫెక్షన్ సోకిన పక్షులను వధించే వారితో పాటు పర్యవేక్షణ నుంచి క్రమంగా నమూనా తీసుకొని H5N1 పరీక్షలు నిర్వహించాలని, ఒకవేళ ఎవరికైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనుక ఉంటే వారిని ఆసుపత్రిలో చేర్పించి వెంటనే తగిన చికిత్సను అందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అయితే ఆదేశించింది.